వర్షాలతో ప్రధాన రహదారుల్లో ఏర్పడే ముంపు నివారణకు నిర్మించిన సంపులు మంచి ఫలితాలిచ్చాయి. ఖైరతాబాద్ సర్కిల్లోని రాజ్ భవన్ రోడ్డులో లేక్ వ్యూ అతిథి గృహం, సచివాలయం దగ్గర బస్టాండ్, కేసీపీ కూడలి, అమీర్పేటలోని మైత్రివనం తదితర ప్రదేశాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించి భారీ వర్షం కురిసినా రోడ్లపై నీరు ఉండకుండా సంపుల నిర్మాణాలు చేశారు అధికారులు. మొన్న కురిసిన వర్షాలకు ఈ సంపుల ద్వారా కొంత ఉపశమనం లభించింది. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రహదారిలో ముఖ్యంగా వరద నీరంతా నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతూ ఉండేది. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం లేక్ వ్యూ అతిథి గృహం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా గతంలో ఇక్కడ ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయేది. ఇటువైపు నుంచి వెళ్ళాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోయి ఉండేది. ఇందులో నుంచి వెళ్ళాలంటే కూడా ఎక్కడ ప్రమాదాల బారిన పడతామని రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండే. అలాగే ఇటువైపు నుంచి వీఐపీలు కూడా వెళ్తూ ఉంటారు, రాకపోకలు సాగిస్తూ ఉంటారు, వాహనదారులు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇక్కడ వాటర్ సంపులు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా వాళ్ళంతా కూడా ఆటంకాలను అధిగమిస్తే సంపుల నిర్మాణం అయితే పూర్తి చేశారు. లేక్ వ్యూ అతిథి గృహం దగ్గర చూసినట్లయితే కూడా 2 సంపుల కోసం దాదాపుగా 1.5 కోటికి పైగా ఖర్చు చేసేది ఇక్కడ 2 సంపులను ఏర్పాటు చేశారు. అలాగే సచివాలయం బస్ స్టాప్ దగ్గర ఒకటి, అలాగే కేసీపీ కూడలి దగ్గర అయితే దాదాపుగా 90 లక్షలు ఖర్చు చేసి అక్కడ ఒక వాటర్ సంపుని ఏర్పాటు చేశారు. అలాగే దాన్ని కలుపుతూ